హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. సో ఇవాళ మన డే వ్లాగ్ వచ్చేసి అయితే 98 అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే మార్కెట్కి వచ్చినాం, 9 అవుతుంది. ఇవాళ అయితే మా బర్త్డే, హ్యాపీ బర్త్డే శ్రీకృష్ణ. మనం అయితే ఇప్పుడు మనకైతే ఇవాళ ఫుడ్ అనేది చేద్దామని చెప్తున్నాం మన చేతన అయితే. అందుకైతే మార్కెట్కి వచ్చిన సడన్ గా అనుకున్నాం. ఇప్పుడైతే మనం అయితే మార్కెట్కి వచ్చినాం. వెజిటేబుల్స్ తీసుకొని టమాటా, ఆలుగడ్డ, ఇంకా కొత్తిమీర, పుదీనా, పెరుగు ఇట్లా తీసుకొని పోయి వెజిటేబుల్ పలావ్ చేసి మనైతే ఫుడ్ రెడీ చేద్దాం. సో ఇప్పుడైతే కూరగాయలు తీసుకొని వెళ్ళిపోదాం. తర్వాత ఎప్పుడైతే స్నానం చేసిన గుడికి అయితే పోదాం. గుడికి అయితే పోదాం. గుడికి వచ్చి రెడీ చేద్దాం, సరేనా? ఓకే చలో. సో మొత్తానికి అయితే మనం అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికి షాప్ కాడ తలసేపు పిల్లలకి తలసేపు ఇచ్చి షాప్ తీసి అయితే గుడికి పోదామా? ఏం గుడికి పోరా? అయ్యప్ప గుడికి పోదామంటాడు మావాడు కూడా. అయ్యప్ప గుడి కాడికి పోయి ఒక కొబ్బరికాయ కొట్టించి బయటకు వచ్చా. ఇంటికాడ వచ్చే వరకు వెజిటేబుల్స్ పలావ్ రెడీ అయింది అనుకో, అది తీసుకొని పంచేద్దాం. ఎడవాస్తారా? నాకే తెలవాలనా? ఈ ఎడవాస్తారు నాకు ఐడియా లేదు ఎక్కువ. సరే తెలుసుకొని మంచేద్దాం. చలో అన్నాడు మరి. షాప్ కాడికి వచ్చే వరకు షాప్ ఇద్దామని షాప్ కాడికి వచ్చే వరకు లొల్లి అవుతుంది పెద్ద ఎత్తున. మొత్తం తిట్టుకున్నట్టున్నారు, కొట్టుకున్నట్టున్నారు. ఏమో జరగమని జరుగుతలేరు. మొత్తం ఏం లొల్లి అది? మొత్తం అయితే వెజిటేబుల్స్ తెచ్చి చేసాం, పెరుగు కూడా తీసుకురా చేసాం. మనం అయితే ఇప్పుడైతే గుడికి అయితే పోదాం, అయ్యప్ప గుడికి. సో ఇదాకా మార్కెటింగ్ బండి పోయినా కానీ ఇప్పుడైతే మనం కార్లో పోదాం అంటుండు. కారు తీస్తున్నాయి, ఇక కారు తీసి కార్లో పోయొచ్చా. గుడికి వచ్చి వచ్చే వరకు ఫుడ్ కుకింగ్ అయిపోయింది అనుకో, తీసుకుపోయి పంచేద్దాం. షాప్లో పిల్లలు దొరకడం పోదాం. చలో. మనకైతే మనం అయితే అయ్యప్ప గుడికి వచ్చి అయితే అయ్యప్ప స్వామి అయితే దర్శించుకున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇంకా ఇప్పుడైతే మన ఇంటికి అయితే వెళ్ళి ఆ ఫుడ్ అయితే రెడీ అయింది కావచ్చు. అలా అయితే వీలైతే తీసుకుని అయితే మనం అయితే ఎక్కడ రెడీ చేద్దాం, చూద్దాం. ఎవరికైనా వీలైతే ఎక్కడైతే తీస్తారు నాకు తెలియదు. తెలుసుకొని ఫస్ట్ అయితే షాప్ వాడికి వెళ్దాం. టిఫిన్ చేస్తారా? ఉంటావా ఏమన్నా? టిఫిన్ అయితే చేసి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. మనం అయితే సాయిబాబాకి వచ్చేసినాం, గోపాల్ నగర్ సాయిబాబాకి వచ్చేసినాం. రెండు అయితే పూర అయితే తీసుకున్నా. దీనికైతే శనగపప్పు ఏంటిది, క్యాబేజీ శనగపప్పు ఇచ్చిండు. ఒకసారి తిందాం. లేదు లోపల అయితే సిట్టింగ్ ఉందన్నమాట. మనకైతే స్పెషల్ అయితే కూర్చోబెట్టిండు. తీసుకుందాం. ఫస్ట్ బైట్ క్యాబేజీ శనగపప్పు విత్ పూరి తీసుకుంటున్నా. శనార్థులా రోజు హెల్తీ ఫుడ్ చేసింది, అప్పుడప్పుడు అన్న హెల్తీ ఉంటుంది. నా ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెం కమాన్ ఉంటాయి అనుకో. శనగపప్పు క్యాబేజీ సూపర్ ఉంటుంది. దీనికి పూరి చట్నీ చూద్దాం, కాంబినేషన్ సూపర్ ఉంటుంది. చట్నీ పూరి కాంబినేషన్ ఎంతమందికి ఇస్తుంది తెలియదు నాకైతే. అప్పుడప్పుడు చట్నీ అందుకుని తింటే సూపర్ ఉంటుంది. రెండు అయితే తీసుకున్నా, ఇంకా 2 అవే తింటా. పూరే బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. రేట్ వచ్చేసి 30 రూపీస్ ప్లేట్. రీజనబుల్ ప్రైస్, మంచిగా ఉంది టేస్ట్. గత 15-20 సంవత్సరాల నుంచి మనం చేద్దరు గోపనారా. సూపర్ ఉంటుంది టేస్ట్. అందరూ తెలుసు, ట్రై అయిన వాళ్ళంటే ట్రై అయ్యి మనమైతే పొమ్మైద్దాం. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుంది. మనం అయితే ఇంకో షాప్ దగ్గరనే ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు వర్క్ ఉండే, షాప్ వచ్చినా అని చెప్పి షాప్ తీసినా అని చెప్పి షాప్ కట్టే వర్క్ ఉన్నది. ఇంకా ఇప్పుడైతే మొత్తం అయితే ఫుడ్ అయితే రెడీ అయిందట. పోయి అయితే అందుకైతే మంచిద్దాం. ఈ షాప్ బంద్ చేసిపోతాం కొద్దిసేపు అయితే చిన్న దొరుకుని. చలో. బర్త్డే కోసం అయితే ఇదేంటిది, ఇది వెజ్ బిర్యానీ చేసింది మా వాళ్ళు అయితే. మొత్తం అయితే వాళ్ళు ప్యాక్ చేస్తారు. ఆ చేయి ఆయనకి వాడు చేస్తాడు, మొత్తం వాడే చేసి వాడే పంపిస్తాడట. వాడే ప్యాక్ చేసి కట్ చేసిండా, కూరగాయలు కట్ చేసిండా. ఓకే చేయింగా నీ పని కాబట్టి నువ్వు వేయాలి, తెలుసు కదా ప్యాక్ చేసుడు.
ఇంకెప్పుడు వస్తారా 12 అవుతుంది. ఇంకా బర్త్డే కోసం అయితే మొత్తం అయితే ఫుడ్ అయితే డొనేట్ చేయడానికి అయితే ఇప్పుడు మొత్తం ప్రిపేర్ చేస్తుండు. పోయి ప్యాకేజ్ టకాటాక్ చేయాలి మీరే. ఎవరు బర్త్డే ఎవరు చేయాలి. బర్త్డే వాళ్ళకి బర్త్డే చేస్తారు, మా బర్త్డేలప్పుడు కూడా మీరు వండాలి. అంటాడు మనమే అంటానే ఎట్లా పంచుడు వాడు పంచుతారట. ఇప్పుడు ఇట్లా బండి నీ సైకిల్ పోతా బండి పోతారా అట్నా తొందర కానీ మొత్తం కష్టపడుతుండు. మొత్తం అని బర్త్డేకి వాడే ప్యాక్ చేస్తుండు, వాడే పెడుతుండు. పెట్టని ప్యాక్ చేసి టకాటక్. అయితే టైం అయితే పావు దగ్గర అవుతుంది, భోజనాలు టైం అయిపోయింది. కానీ ఇంకా మావానికి ఇప్పుడైతే ఫుడ్ అయితే డిస్ప్యూట్ చేస్తా అని చెప్పి ఇంకా ప్రిపేర్ అయ్యిండు. ఇంకో వెనక కూర్చున్నాడు అవురా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం అయితే ఎడే కదా అభి హనుమాన్ల గుడి అగ్రహారం అయితే పోతున్నాం. అగ్రహారం అక్కడ పోతే ఉంటారట ఇవాళ శనివారం కదా. పటాపట పోయి తొందర అయితే ఫుడ్ అయితే డిస్ప్యూట్ చేద్దాం. చలో ఎన్ని ప్లేట్ అయినా మొత్తం 40 40 అయినాయి. యాక్చువల్గా మనం అయితే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. చూడు ఏమైనా వాళ్ళ ఉంటాయి ఫౌండేషన్ ఉంటాయి కదా, వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ వాళ్ళకి ఇచ్చిన దానికంటే మనం సొంతంగా చేసుకున్న కొద్ది సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందని చెప్పి పని ఇడిచి పెట్టుకొని మనం పోతున్నాం. వాళ్ళకి ఇస్తే ఓన్లీ వాళ్ళ పేరే ఉంటది. ఇదైతే మనం అయితే మన చేతితో చేసిన ఫీలింగ్ వేరే ఉంటుందని చెప్పి మేమే ఇంట్లో అయితే స్వయంగా తయారు చేసుకొని తీసుకొని అయితే పోతున్నాం. ఇప్పుడైతే అయితే అది కూడా ఇప్పుడు టెంపుల్ కాడికి వెళ్ళాక ఇంక ఇస్తాం. వాళ్ళు లేకపోతే మేము అక్కడికి వెళ్ళిపోదాం. మనం అయితే ఇంకా ఫుడ్ అయితే డొనేట్ చేసిన ఇక్కడికి వచ్చినాం. ఇంకా ఇటు ముఖం అంతా వెలిగిపోతుంది. ఇటు చూపెట్టు ఒకసారి చూపెట్టు. ఎక్కడికి వచ్చినారా? అగ్రహారం వచ్చి ఎంతమందికి వస్తావరా? అంతేనా? సో ఇంకా ఇద్దరు వచ్చారు అమ్మ కొడుకులు. సో ఇంక ఇయ్యరు ఇప్పుడు చూస్తే ఎంతమందికి ఇస్తారా? ఆడికి వద్దా వీళ్ళు వస్తారా? ఇడికి వస్తారది పిలువు. మావాడు ఆడికి పోయి ఇస్తుండు. పోయింగా ఒక్కొక్కరికి పోయి తెచ్చేసుకుంటే ఇది పోయి పని అదే పోయింగా తిరుగుడే పో అవుకోండి. జై తెలంగాణ షార్ట్ పెడది ఇస్తాం, అందరికి ఇస్తాం. అలా వస్తారే సరే వస్తా పిలుస్తా. సరే సరే పిలు కృష్ణ పిల్లనట్టు పిలు. ఇంకేంది అమ్మా ఫోటో తీయాలా? ఇంకా మావాడైతే ఆడికైతే ఇప్పుడైతే అగ్రహం అయిపోయింది. ఇక్కడ అగ్రహం ఇక్కడ మంది తక్కువ ఉన్నారు. సో మనం ఇప్పుడైతే మనం వెమ్లాడకు పోదాం. వెమ్లాడకు పోయి వెమ్లాడ అక్కడ వస్తాం. చిన్న చిన్న పాపకి అది చిన్న పాపకి నానా పోయి ఇపో అడిగి ఇపో ఈయన కాడ ఇపో. ఓకే సో ఇప్పుడు టైం అయితే మన 6 అవుతుంది. మనం ఇందాకైతే అప్పుడిప్పుడు వంజన తిరిగితే ఒక 50 కిలోమీటర్ తిరిగినాం. వెములాడ పోయినాం, వెములాడ అవుతుంది అటు పోయినాం, ఇంకేడాక చెక్కపల్లి ఎక్కి పోయినాం, అటు పోయినాం. అసలు ఫుడ్ పంచడం అనేది చాలా అంటే చాలా రిస్క్ అని నాకు ఇవాళ అర్థమైపోయింది. తీసుకుంటే లెవెల్ ఎక్కువ లేరు, ఎందుకంటే మన సిరిసిల్ల రిచ్ ఏరియా, వెములాడ కూడా రిచ్ ఏరియానే ఏమో అనుకున్నాం. కానీ ఇంకా అప్పటికి మేము 40 తీసుకపోతే వాళ్ళకి ఇంకొక 5-6 మిగిలినాయి. ఎవరికైనా ఇచ్చేద్దామని సాయంత్రం దాకా ఆగిన. ఇక్కడ ఇప్పుడు ఎవరికైనా ఇచ్చేస్తా. సో మొత్తానికి అయితే ఫుడ్ పంచడం అనేది చాలా రిస్క్ అని నాకైతే ఇవాళ అర్థమైపోయింది. అందుకే ఫౌండేషన్ లో వాళ్ళకి ఇస్తారని ఇవాళ తెలిసిపోయింది. మొత్తం మీద అయితే వేరే ఫుడ్ పంచడం అంటే చాలా కష్టం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. కొద్దిగా నవ్వురా.
అయ్యో నీ పక్క పొట్టు ఎవరు లేరా నువ్వు సో హ్యాపీ బర్త్డే. మొత్తం పట్టించుకుంటే పట్టిస్తాడు ఇదంటే మరి పట్టిస్తాడు. నడికెట్టావా నువ్వు? చాలది నడికెట్టు. కొంచెం నవ్వురి. నవ్వుతారు. అయ్యో నవ్వురి. గిచ్చుడు. అబ్బో ఫ్లాష్ మ్యాన్ ఫోటో క్యాప్ కలర్ ఫేస్ కలర్ ప్యాంట్ కలర్